హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను. ఇది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఒక 500 గ్రామ్స్ మామిడికాయలు తీసుకున్నాను నేను ఈ పచ్చడి కోసము. ఈ మామిడికాయల్ని బాగా కడిగి కొంచెం కూడా తడి లేకోకుండా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న బాండ్లీ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆవాలు తీసుకోండి. నేను తీసుకున్న మామిడికాయల క్వాంటిటీకి 2 స్పూన్ల ఆవాలు అండ్ 2 స్పూన్ల మెంతులు సరిపోతాయి. ఇవి లో సిమ్లో పెట్టుకొని నిదానంగా దోరగా వేయించుకోండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆఫ్ చేసేసేయండి స్టవ్ని. ఇది బాగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మెంతి పొడి అనేది ఎక్కువ తీసుకున్న చేదు అయిపోతుంది పచ్చడి. సో ఇంత మాత్రం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం తుడిచి పక్కన పెట్టుకున్నాం కదండి మామిడికాయలు, ఇవి బాగా ఆరిపోయాయి. ఇప్పుడు మనం ఈ మామిడికాయల్ని బాగా తురుముకుందాము. మీకు ఇష్టమైతే పీసెస్ కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు ఈ పచ్చడిని. బట్ పీసెస్ కన్నా ఈ తురిమి పెట్టుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది. నాకైతే అలాగే ఇష్టము. సో ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా తినాలనుకుంటే నేను ఇలా ఒక 2-3 మామిడికాయలతోనే పచ్చడి చేసేసుకుంటాను. 5 to 10 మినిట్స్ లోపల అయిపోతుంది పచ్చడి. నెక్స్ట్ ఒక బాండ్లీ తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే పచ్చడికి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ దీంట్లోకి వేసుకోండి. ఇవి మీ ఇష్టం అండి. నేను ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసాను. ఈ పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత మీకు ఇష్టమైతే వెల్లుల్లి రబ్బ యాడ్ చేయండి, నేను వేయలేదు. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసి అది బాగా చిటపటలాడే వరకు వేయించుకోండి. మా ఇంట్లో అయితే 1 year నిల్వ ఉండేలాగైతే మేము పచ్చడి ఏం చేసుకోము, ఇలా ఇన్స్టెంట్గానే చేసుకుంటాము. ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. అండ్ అలాగే రుచికి సరిపడినంత కారం. మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే వేసుకోండి. నెక్స్ట్ ఇది ఆవాలు, మెంతి పొడి మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోండి. అది వేసుకుని జస్ట్ ఒక 1 minute అలా కలపండి చాలు, ఎక్కువ అవసరం లేదు. కలిపేసి దించేసేయండి. ఈ తాలింపు బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ మామిడి తురుము అనేది కలపద్దండి, బాగా చల్లారిన తర్వాతే కలపండి. అలా కలిపితే ఒక 2 months అన్నా నిల్వ ఉంటుంది పచ్చడి. ఇది బాగా చల్లారిపోయింది. ఇంకా దీంట్లోకి మామిడి తురుము వేసి బాగా కలిపేసుకుంటే మన పచ్చి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇది ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. బ్యాచిలర్స్కి కూడా చాలా బెస్ట్ రెసిపీ అనే చెప్పొచ్చు. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే సూపర్ ఉంటుంది. 2 months ఖచ్చితంగా నిలువ ఉంటుంది. ఇది మనం ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ పచ్చడి. ఒక 2 నెలల వరకు అయితే ఈజీగా ఉంటుంది. మీకు ఉప్పు కారం ఏమన్నా ఉంటే ఇప్పుడే చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.